హలో అండి, వెల్కమ్ టు మా చిన్ని కథలు. సో ఈరోజు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను. అది సగ్గుబియ్యం ఇడ్లీ ఇంకా టమాటా పుదీనా చట్నీ. చూసారా ఇడ్లీ ఎంత సాఫ్ట్గా ఉందో, లోపల కూడా మంచిగా సాఫ్ట్గా ఉడికిందండి. సో రెసిపీ చూద్దాం. ముందుగా టమాటా పుదీనా చట్నీ చూద్దామండి ఎలా చేయాలో. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీరా, ఒక 2 ఎండుమిర్చి, అల్లం, 4-5 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు కొంచెం వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ 2 ఉల్లిపాయలు తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేసి అవి మగ్గిన తర్వాత టమాటోస్ వేసి ఫ్రై చేయాలి. అవి కూడా కొంచెం పెద్ద ముక్కలు కోస్తే సరిపోతుందండి. సో 2 కలిపి కొంచెం ఫ్రై అయ్యి మగ్గిన తర్వాత కొంచెం చింతపండు ఇంకా సాల్ట్ యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడైతే లాస్ట్లో ఒక గుప్పెడు పుదీనా ఆకుల్ని కడిగి ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇది మొత్తం బాగా మగ్గిన తర్వాత మరీ డ్రై రోస్ట్ అవ్వకూడదండి, మళ్ళీ చట్నీ డ్రై అయ్యేలాగా అనిపిస్తుంది. సో ఇలా వాటరీగా ఉన్నప్పుడే కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. సో గ్రైండ్ చేసుకున్న తర్వాత సాల్ట్ అది చెక్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోవచ్చండి. ఇష్టపడిన వాళ్ళైతే పోపు వేసుకోవచ్చు, లేకపోయినా బాగానే ఉంటుంది. సో ఇదండి, ఇది దోశలోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. ఈ పుల్లగా కొంచెం తీయగా, ఎందుకంటే టమాటా ఆనియన్ వేసాం కదా. సో ఇదండి రెసిపీ. సో ఇప్పుడైతే మనం ఇడ్లీ రెసిపీ చూద్దాం. ఇప్పుడైతే ఇడ్లీ రెసిపీ కోసం ముందుగా 1 కప్పు సగ్గుబియ్యం తీసుకొని వాటర్ వేసి సోక్ చేయాలండి. ఎక్కువగా సోక్ అవ్వక్కర్లేదు, మిగిలిన ప్రాసెస్ అయ్యేసరికి ఇది సోక్ అయిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆవాలు, మినప్పప్పు, జీరా, శనగపప్పు, కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. చిట్టుకడి ఇంగువ పౌడర్ వేసి తర్వాత గోధుమ రవ్వ ఉంటుంది కదండి, సూజీ. సో అది 1 కప్పు వేసుకొని ఇందులో ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుందండి, ఎక్కువ ఫ్రై అవసరం లేదు. ఫ్రై అయిన రవ్వ మిక్చర్ని బాగా చల్లారనివ్వండి, ఇంకో బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడైతే మనం ఈ రెసిపీ స్టార్టింగ్లో సగ్గుబియ్యం నానబెట్టాం కదా. సో ఇది కొంచెం బాగా సోక్ అయిందండి. జస్ట్ ఒక 10-15 మినిట్స్ అయితే సరిపోతుంది, ఎక్కువ సోక్ అవ్వక్కర్లేదు. సో ఒకసారి వాటర్తో వాష్ చేసి వాటర్ని డ్రైన్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు చల్లారిన రవ్వ మిక్చర్లో నానబెట్టుకున్న మన సగ్గుబియ్యం, 1 కప్పు కర్డ్, ఇంకా 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ పక్కన ఉంచండి.
ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత మన రవ్వ సగ్గుబియ్యం మిక్చర్ అయితే కొంచెం దగ్గరగా అవుతుందండి. ఇప్పుడు వాటర్ వేసి ఇడ్లీ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు కొంచెం కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకోవడానికి. నెక్స్ట్ బేకింగ్ సోడా లేదా ఈనో పౌడర్ ఒక స్పూన్ వేసుకోవాలండి. ఇది ఆప్షనల్, ఎందుకంటే ఇడ్లీ ఇంకొంచెం సాఫ్ట్గా వస్తుందండి. లేకపోయినా పర్వాలేదు. ఇడ్లీ పాత్రలో వేసుకొని మనం ఇడ్లీ పాత్రలో పెట్టుకోవచ్చు లేదా కుక్కర్లో పెట్టుకోవచ్చు. కుక్కర్లో అయితే మాత్రం విజిల్ పెట్టకూడదండి. ఒక 10 మినిట్స్ స్టీమ్ చేస్తే సరిపోతుంది. సో ఫైనల్లీ ఇడ్లీ ప్లేట్స్ కుక్కర్లోంచి బయటకు తీసి ఒక 5 మినిట్స్ చల్లారనివ్వండి, లేకపోతే ముడుచుకుపోతాయి ఇడ్లీలు. అంతే అండి, ఒక 20 మినిట్స్ ప్రాసెస్లో మనకి ఒక హెల్తీ అండ్ సాఫ్ట్ ఇడ్లీస్ తయారయ్యాయి. సో నో గ్రైండింగ్ అవసరం లేదు, సోకింగ్ నానబెట్టాల్సిన అవసరం లేదు, ఫర్మెంటేషన్ అవసరం లేదు. సో ఇలా ఈజీగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మంచి సాఫ్ట్ హెల్తీ ఇడ్లీ చేసుకోవచ్చండి. సో నచ్చిందా రెసిపీ? చూసారా లోపల కూడా ఎంత సాఫ్ట్గా ఉందో ఇడ్లీ. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు మా చిన్ని కథలు.